బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కొడాలి నాని అనుచరుడు కాళీ అరెస్ట్ అయ్యారు. అయితే ప్రెజెంట్ ప్రధాన అనుచరుడుగా కాళీ ఉన్నాడు. అయితే కాళీ అయితే ప్రెజెంట్ అరెస్ట్ అవడం జరిగింది. ఈయన అస్సాంలో పోలీసులు అయితే అరెస్ట్ చేయడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు షాపుపై దాడి ఘటనలో పెట్రోల్ దాడి ఘటనలో ప్రెజెంట్ మిరగమల కాళీ అరెస్ట్ చేయడం జరిగింది. మరోవైపు కనుక చూస్తే ఇప్పటికే ఈ కేసులో ఆల్రెడీ పోలీసులు 13 మందిని అరెస్టు చేశారు. అయితే ప్రెజెంట్ అస్సాంలో కొడాలి నాని అనుచరుడు ప్రధాన అనుచరుడైన కాళీని అరెస్టు చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది కూడా మా ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ, అసలు కొడాలి నాని అనుచరుడు అరెస్టు మీద కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి ఈ ఘటనలో? మొదలు చూసుకుంటే కనుక కొడాలి నాని ప్రధాన అనుచరుడు కాళీని అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే రా వెంకటరమణ బట్ల షాపు 2021 సమయంలో జరిగిన దాడి సమయంలో పెట్రోల్ తో బట్ల షాప్ పై దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించి కూడా మిరుమాల కాళీని పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అయితే కాళీ గత కొన్ని నెలలుగా కూడా ఈయన ప్రస్తుతం అస్సాం ప్రాంతంలో ఉన్నట్లు కూడా తెలిసింది. అస్సాంలో ఉన్న వారిని ప్రత్యేక బృందాలు అక్కడికి వెళ్లి గాలింపు చర్యలు చేపట్టి అతను అదుపులో తీసుకొని విజయవాడకు తీసుకొస్తున్నట్టు తెలుస్తా ఉంది. ఈ రోజు సాయంకాలానికి కానీ రేపటికి కానీ ఆయన విజయవాడ వస్తాడు. అక్కడి నుంచి రేపు మధ్యాహ్నానికి ఆయన గుడివాడలో పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చూపి అక్కడి నుంచి కూడా కోర్టులో రిమాండ్ ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. అయితే శివ, ఈ కేసు అరెస్టు నుంచి తప్పించుకునేందుకైనా కాళీ అస్సాం వెళ్లటం జరిగింది. అంటే గత ప్రభుత్వ హయాంలో ఇష్టానుసారంగా వ్యవహరించి ఎవరిపై పడ్డ దాడులకు పాల్పడటం ఇష్టానుసారంగా వ్యవహరించిన నేపథ్యంలో అనేకమైన కేసులు నమోదైనాయి. ముఖ్యంగా చూసుకుంటే కాళీకి సంబంధించి ప్రధానంగా కొడాలి నాని అనుచరుడుగా కూడా ఈయనపై ముద్రపడింది. ఈయన 1 కాదు 2 కాదు ఈయనపై అనేకమైన పోలీస్ కేసులు కూడా నమోదైనట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఒక్కొక్క కేసుకు సంబంధించి పోలీసు అధికారులు విచారణ చేపడుతున్నారు. ఆ విచారణ క్రమంలో భాగంగానే అప్పటి నుంచి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా కాళీ అజ్ఞాతంలోకి వెళ్లారు. తాజాగా అతన్ని అస్సాంలో ఉన్న నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక బృందాలు అక్కడికి వెళ్లి అతన్ని అదుపులో తీసుకొని ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తా ఉన్నాయి. అయితే కాళీతో పాటు మరో 13 మందిని కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి వీళ్ళ మీద? ఈ కేసుకు సంబంధించి మొత్తం 22 మందిని నిందితులుగా గుర్తించి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఒకరి తర్వాత ఒకరు విచారణ చేస్తున్న క్రమంలో ఒక్కొక్క పేరు కూడా నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 13 మందిని ఏదైతే రావి వెంకటేశ్వర వస్త్ర దుకాణంపై పెట్రోల్ దాడికి హత్యా ప్రయత్నం కేసుకు సంబంధించి 13 మందిని గుడివాడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరిగింది. వీరిలో కొంతమందికి బెయిల్ రావడం జరిగింది. మరి కొంతమంది ఇంకా కూడా మచిలీపట్నం జైల్లో ఉన్నట్లు కూడా తెలుస్తా ఉంది. వీరితో పాటుగా ఇంకొంతమందిని కూడా అదుపులో తీసుకొని అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే చెప్తా ఉన్నారు. కాళీ ఇచ్చిన సమాచారం అంటే కాళీని ఇప్పుడు అదుపులో తీసుకున్నారు కాబట్టి అతను తీసుకొచ్చి అరెస్ట్ చేసి అతన్ని కనుక విచారిస్తే కాళీ ఎవరి ప్రోద్బలంతో ఈ ఘటనకు పాల్పడ్డారు, ఎవరి నేతృత్వం చేయాల్సి వచ్చింది అనే దానికి సంబంధించి కూడా పోలీసులు విచారణ చేపడుతున్నట్టు తెలుస్తా ఉంది. ఖచ్చితంగా పోలీసు విచారణలో కనుక కాళీ గనక అప్పటి ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని పేరు కనుక చెప్తే ఈ కేసులో ఆయన పేరు కూడా నమోదు చేసే అవకాశాలు ఉంటాయి. అయితే ప్రెసెంట్ దీంట్లో A1 గా ఎవరున్నారు శివ? అంటే ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి కూడా ఎవరైతే రావి వెంకటేశ్వర వస్త్ర దుకాణానికి సంబంధించి అప్పుడు జరిగిన సంఘటనకు సంబంధించి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది కీలకమైన నేతలు ఎవరైతే ఉన్నారో అప్పటికి సంబంధించిన నేతల్ని ఒక్కొక్కరినిగా కూడా అదుపులో తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. A1 గా సంబంధించి కూడా హరిప్రసాద్ అనే వ్యక్తి అంటే కొడాలి నానికి ప్రధాన అనుచరుడుగా ఉంటాడు. వాటికి సంబంధించిన కార్యకలాపాలు అన్ని కూడా ఆయనే దగ్గరుండి మొత్తం కూడా చూసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ఆయన్ని దీంట్లో A1 గా నమోదు చేసినట్టు తెలుస్తా ఉంది. A2 గా ఖాళీగా ఉన్నారు. మిగిలిన మొత్తం 20 మందిని ఈ కేసులో అయితే పేర్లుగా నిందితులుగా చేర్చారు. ఇప్పటికే మొత్తం 13, ఖాళీతో 14 మందిని అరెస్ట్ చేశారు. కాబట్టి మిగిలిన వారిని కూడా అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసు అధికారులు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అయితే A1 గా ఉన్న హరిప్రసాద్ ని అదుపులోకి తీసుకోవడం జరిగిందా? అంటే అతని కోసం కూడా ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ కేసు విచారణ దశలో ఉన్న నేపథ్యంలో కూడా ఒక్కొక్కరిని అరెస్ట్ చేసి అతన్ని గనక వారిచ్చిన సమాచారాన్ని బేస్ చేసుకొని మిగిలిన వారిని పేర్లు కూడా యాడ్ చేయడంతో పాటు మీకు ఎవరైతే A1, A2, A3, A4 గా ఉన్నారో అవసరమైతే ఆ నెంబరింగ్ కూడా మారే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ శివ. సో 2021లో జరిగిన ఘటనకు గాను ఇప్పుడు ప్రెసెంట్ అయితే రావి వెంకటేశ్వరరావు బట్ల దుకాణం మీద 2021లో వీళ్ళు దాడి చేయడం అనేది జరిగింది. ఎవరైతే కొడాలి నాని అనుచరులు ఉన్నారో వారందరూ కూడా దాడి చేయడం జరిగింది. అయితే దీంట్లో A1 గా హరిప్రసాద్ కూడా కొడాలి నాని అనుచరుడు, ప్రధాన అనుచరుడు. A2 గా కూడా కాళీ ఉన్నాడు. కాళీ కూడా
కొడాలి నానికి ప్రధాన అనుచరుడు, ఇంకా వీరితో పాటు మరికొంతమంది ఉన్నారు. మొత్తం కూడా ఈ ఘటనలో ఇప్పటికైతే ఒక 22 పేర్లు చేర్చడం జరిగింది. ఈ 22 పేర్లలో ఇప్పుడు ఖాళీతో కలిపితే కనుక 14 మందిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరిలో కొంతమంది బెయిల్ మీద బయట ఉండటం జరిగింది. ప్రజెంట్ అయితే ఖాళీని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఖాళీ ఇచ్చే వివరాల ఆధారంగానైతే మరికొంతమంది అరెస్టులు అయితే కొనసాగనున్నాయి. ప్రజెంట్గానైతే దీంట్లో A1గా కొడాలి నాని ప్రధాన అనుచరుడు హరిప్రసాద్ కొనసాగుతూ ఉన్నాడు. అయితే A2గా ఖాళీ, ఇతను కూడా కొడాలి నాని ప్రధాన అనుచరుడు. ఇక వీరితో పాటు మరికొంతమందిని అప్పుడు ఎవరైతే వైసీపీ నేతలు వాళ్ళు ఉన్నారో ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి వారిని కూడా అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. అయితే ప్రజెంట్ ఇప్పుడు ఖాళీ దగ్గర నుంచి కొంత డేటా సేకరించిన తర్వాత దీంట్లో A1, A2లు ఇవి మారే అవకాశం కూడా ఉంది. మరోవైపు కనుక చూస్తే దీంట్లో ఇన్వాల్వ్ అయింది కొడాలి నాని ప్రధాన అనుచరులు కాబట్టి ఒకవేళ కనుక దీని వెనక ఇంకా ఎవరైనా వైసీపీ కీలక నేతలు లైక్ కొడాలి నాని వీళ్ళ పేర్లు కనుక వెల్లడిస్తే డెఫినెట్గా కూడా వారిని కూడా దీంట్లో ఈ కేసులో చేర్చనున్నట్లుగా మరికొంతమంది పేర్లు కూడా చేర్చే అవకాశం ఉన్నట్లుగానైతే ప్రజెంట్ తెలుస్తోంది. అయితే ప్రజెంట్ అయితే హరిప్రసాద్ A1గా ఉన్న హరిప్రసాద్ని ఇంకా అదుపులోకి తీసుకోలేదు. తను కూడా ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారని అప్పుడు వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నప్పుడు ఎవరైతే అంటే ఇష్టారీతిన ప్రవర్తించారో అనుచరులు, ఇటు నాయకుల అండ చూసుకొని అనుచరులు కొంతమంది ఇష్టారీతిన ప్రవర్తించారు. అవతల వారి పట్ల టీడీపీ నేతల పట్ల కానీ అవతల వారి పట్ల ఇష్టారీతిగా ప్రవర్తించారు. సో అటువంటి అప్పుడే ఇటువంటి ఘటన చోటు చేసుకుంది. ఇటు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు బట్టల షాప్ మీద పెట్రోల్తో వీళ్ళు దాడి చేయడం జరిగింది. మొత్తం 22 మంది దాకా కూడా గుర్తించారు ఆ దాడిలో. అయితే దీంట్లో ప్రధానంగా కూడా కొడాలి నాని అనుచరులే ఉన్నారు. సో అప్పుడు ఎవరైతే ఇష్టారీతిన ప్రవర్తించారో ఇప్పుడు వాళ్ళందరూ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. సో ఈ అరెస్టులు ఈ కేసుల నేపథ్యంలో అజ్ఞాతంలోకి వెళ్ళటం జరిగింది. అయితే ప్రజెంట్ అయితే అసోంలో A2గా ఉన్న ఖాళీని, కొడాలి నాని ప్రధాన అనుచరుడు A2గా ఉన్న ఖాళీని ఇప్పుడైతే అసోంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక అదుపులోకి తీసుకున్న తర్వాత దీంతో కలిపి 14 ఖాళీతో కలిపి 14 మంది కూడా ఇప్పుడు అదుపులో ఉన్నారు. అయితే వీళ్ళు ఆల్రెడీ కొంతమంది బెయిల్ మీద ఉండటం జరిగింది. వాళ్ళని ఎప్పుడో కూడా ఆల్రెడీ అదుపులోకి తీసుకోవడం, కొంత విచారణ చేపట్టడం, వాళ్ళు ఇచ్చిన డేటా ఆధారంగా కొంత ఈ విచారణలో ముందుకు చేరటం, మరోవైపు కొంతమంది నేములు చేర్చడం అనేది జరిగింది. కొంతమంది పేర్లను నమోదు చేయడం, కొత్తగా కూడా వీటిలో నమోదు చేయడం జరిగింది మొత్తం కూడా. అయితే ఇప్పుడు ఖాళీ ఇచ్చిన కొంత డేటా ఆధారంగా కూడా ఈ కేసు మరొక కీలకంగా కూడా మారనుంది. ఖాళీ A2గా ఉన్న ఖాళీ ఇచ్చే డేటా కూడా చాలా కీలకంగా మారనుంది. అయితే A1గా ఉన్న హరిప్రసాద్ని తనను కూడా ఎక్కడున్నాడో ప్రజెంట్ ట్రేస్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. ప్రజెంట్ అయితే కొడాలి నాని అనుచరులు పెట్రోల్ దాడి కేసులో అరెస్ట్ అవటం మాత్రం ప్రజెంట్ సంచలనంగా మారింది. ఇప్పటి వరకు కూడా వీళ్ళు అజ్ఞాతంలో ఉన్నారు. అయితే ఒక్కసారిగా కూడా ఇప్పుడు కొడాలి నాని అనుచరుడు అస్సాంలో దొరకటము, అరెస్ట్ అవ్వటము, ఈ పెట్రోల్ దాడి కేసులో కీలకంగా తను A2లో ఉన్నాడు. ఇక A1 పొజిషన్లోనైతే సేమ్ కొడాలి నాని అనుచరుడే హరిప్రసాద్ ఉన్నారు. అయితే హరిప్రసాద్ కోసం కూడా ప్రజెంట్ అయితే తన ఆచూకీ తెలుసుకునేందుకు కూడా ప్రజెంట్ గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. తను ఏ రాష్ట్రంలో ఉన్నాడు, తను ఏ ఇతర ప్లేసుల్లో ఉన్నారని కూడా ప్రజెంట్ పోలీసులు సర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. దీంట్లో మరికొంతమంది ఉన్నారు. వారందరినీ కూడా ప్రజెంట్ పోలీసులు అదుపులోకి తీసుకునే పనిలో ఉన్నారు. ఇక వీరందరూ ఇచ్చిన డేటా ఆధారంగా అయితే ప్రజెంట్ ఈ కేసు ముందుకు కొనసాగుతుంది. అయితే ఒకవేళ కనుక వీరందరూ ఉన్న తర్వాత ఒకవేళ కొడాలి నాని పేరు బయటకు వస్తుందా అని చెప్పి కూడా చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా కొడాలి నాని అనుచరులే కాబట్టి ఒకవేళ కనుక డెఫినెట్గా అలాంటి ఏమైనా ఏ నేతలు ఉన్నా కానీ ఎవరున్నా కానీ వాళ్ళ పేర్లు కూడా FIRలో చేర్చనున్నట్లుగానైతే తెలుస్తుంది.